రొయ్య రైతులు రోడ్డెక్కారు. రొయ్యల సాగు ఇక తమ వల్ల కానే కాదు అని క్రాప్ హాలిడే ప్రకటించారు. పాలకొల్లు రైతులు మొదలుపెట్టిన క్రాప్ హాలిడే గోదావరి జిల్లాలంతటా విస్తరిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, సిండికేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే పాలకులు ప్రయత్నిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ట్రంప్ సుంకాల ముసుగులో రైతులను ముంచేస్తున్నారని వారు అంటున్నారు. మరోవైపు సోయా ధరలు తగ్గినా రొయ్యల దాణా ధరలు తగ్గించకుండా రైతులను నష్టాల్లోకి నెట్టేస్తున్నారని రొయ్యల రైతులు ఆక్రోశిస్తున్నారు. ఆక్వా హబ్గా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల రైతుల ఆక్రోశంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రొయ్యల సాగు ఇక తమ వల్ల కాదని చేతులెత్తేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు. పాలకొల్లు మండలం చందపర్రు గ్రామంలో రొయ్యల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇది గోదావరి జిల్లాల్లో దుమారమే రేపింది. రొయ్యల సాగుకు అయ్యే ఖర్చు రోజురోజుకి పెరుగుతోంది. రొయ్యలకు వేసే దాణా ధరలను కంపెనీలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ సుంకాల ముసుగులో రొయ్యల ధరలను అమాంతం తగ్గించేశారు. దీంతో రొయ్యల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలోనే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించక తప్పలేదు. గోదావరి జిల్లాలో ఆక్వా రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రైతాంగం కూడా క్రాప్ హాలిడే వైపు అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఉన్నటువంటి పాలకొల్లుకు సంబంధించిన నియోజకవర్గం సంబంధించి ఆక్వా రైతులు ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా అన్నదాతగా మీరు క్రాప్ హాలిడే వైపు అడుగులు వేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? అసలు ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ? ఈరోజు మరి అమెరికా టారిఫ్ విధించిందని చెప్పని వీళ్ళు వెంటనే రేట్లు తగ్గించడం జరిగింది. 80 రూపాయల నుంచి 100 కౌంట్ 80 రూపాయలు, మరి తర్వాత చిన్న కౌంట్లు కింద కౌంట్లు 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అలా తగ్గించడం జరిగింది. ఇంకా 3 నెలలు వ్యవధి ఇచ్చారు అయినా కూడా, 90 రోజులు వ్యవధి ఇచ్చారు అయినా కూడా ఈరోజు వీళ్ళ ప్రజలు అడ్డు ఇడుస్తున్నారంటే ఆక్వా రైతుల్ని ఏ రకంగా ఉన్నది ఒక్కసారి మీరు ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఆక్వా రైతుల నుంచి మరి ఈ కమిటీల్లో ఆక్వా రైతుల నుంచి, ఆక్వాకి తెలుసున్న రైతుల నుంచి కమిటీలో వేయాలి. కానీ ఎవరెవరినో కమిటీల్లో వేసి ఇవాళ వాళ్ళ ద్వారా ఇవాళ ఈ పర్చేసింగ్ ప్లాంట్స్ వారికే లాభం చేకూర్చే విధంగా ఉన్న తప్పించి రైతులకు ఏ విధంగా కూడా మేలు జరిగే విధంగా లేదు. అందుకు మూలంగా మరి మా పాలకొల్లు జై భారత్ క్షీరారామంగా రామలింగ మరి ఆక్వా సంఘం గారు మరి ఆల్రెడీ మేము క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. దానికి అనుకూలంగా అందరు రైతులు కూడా మళ్ళీ గ్రామాన్ని మీటింగ్ చేసి మేము క్రాప్ హాలిడే దిశగా పయనమిస్తాక కూడా చూస్తామని తెలియజేస్తున్నాం. దానికి మిగిలిన జిల్లా ఆక్వా రైతులు కూడా ఆలోచించి మా సంఘానికి కూడా మద్దతు తెలిపి మీకు కూడా మద్దతు మేము తెలుపుతాం. అందరూ కూడా ఈ సంక్షోభాన్ని ఎదిరించే దిశగా కూడా మన అందరం కూడా ఒక్కసారి క్రాప్ హాలిడే మనం 3 నెలలు ఇచ్చినట్లయితే ప్లాంట్స్ ద్వారా 5 నెలలు మూతేసుకోవాలి. వాళ్ళకి తెలుస్తుంది మన బాధలు ఏంటన్నది. ఈ రోజు ఏంటంటే మనం లీజులు బాధపడుతున్నాం, ఇవన్నీ బాధపడుతున్నాం, అయినా కానీ ప్లాంట్ వారికి తెలుస్తుంది ఒక్కసారి ఈ ఆక్వా రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, ఎంత కడుతున్నారు. ఇవాళ టన్నుకి 1500 1600 మెటీరియల్ ఫీడ్ తింటేనే కానీ రేటు రావట్లేదంటే మరి 100 కౌంటర్ 200 రూపాయలు అంటూ ఉంటే అక్కడే 160 రూపాయలు ఓన్లీ మేతకి మరి టన్ను కడుతున్నామంటే మరి సీడ్కి ఏమేమంటారు, కరెంటు బిల్లు టారిఫ్లు పెంచారు, మరి ఎన్నటికి ఏమేమంటారు, అసలు లీజ్ ఏం కట్టమంటారు. ఈరోజు ఒక పనిలోకి వచ్చి రైతే దొరుకుతలేదు ఈరోజు. మరి ఆ విధంగా రైతులు ఎన్నో విధాలుగా మరి ఇబ్బంది పడుతున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పని నేను ఆక్వా రైతుగా నా పేరు గుంటూరు పెద్దిరాజు, పోడూరు జడ్పీటీసీ తెలియజేస్తున్నాను. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు పెంచడానికి చాలా ముందుగానే ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వానికి తమ దుస్థితిని తీసుకెళ్లడానికి వారు ఆందోళనకు సిద్ధమయ్యారు, రోడ్డెక్కారు. ఈ తరుణంలోనే సుంకాలు కూడా వచ్చి పడ్డాయి. అయితే ఆ సుంకాల అమలును ట్రంప్ 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. అయినా రొయ్యలను తక్కువ ధరకే తన్నుకుపోవడానికి ట్రేడర్లు సిండికేట్ అయిపోయారు. ప్రభుత్వం వ్యాపారుల ప్రయోజనాలే కాపాడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మీరు చూస్తుంటారు, అలాంటి పరిస్థితి చూస్తుంటారు. ఈ వారం 10 రోజులుగా అసలు ఒడిదుడుకులు చూస్తుంటారు. ఎలా ఉంది పరిస్థితి అసలు? ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ అండి. ఇది మునుపెన్నడూ లేని విధంగా గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలే. ఈరోజు ట్రంక్ సుంకం పేరు చెప్పి ఈ రోజున రైతుని నడ్డి విరిసే పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. రైతు అల్లాడిపోతున్నాడు. నిద్రలేని పరిస్థితుల్లో ఈరోజు రైతున్నాడు. కారణం ఏంటంటే అస్సలు లోగడ గతంలో సోయా రేటు పెరిగిందని చెప్పి అమాంతం ఫీడ్ దానా పెంచడం జరిగింది. సరే, అప్పుడున్న పరిస్థితుల్లో దానా పెరిగిందంటున్నారు, ఫీడ్ రేటు పెరిగింది అనుకున్నాం. మరి ఈ రోజున అప్పుడే గతంలో ఇప్పుడు 10 నెలల నాటి నుంచి సంవత్సరంన్నర నుంచి మరి అక్కడ సోయా రేటు తగ్గిపోయింది. మా పెద్దరాజు గారు చెప్పినట్టు
కేజీ 100 రూపాయల నుంచి 26 రూపాయలకు వచ్చేసింది. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో సొంకం మెటీరియల్ ఏదైతే ఫీడ్ తయారు చేసి మెటీరియల్ ఉందో దాని నుంచి 15% నుంచి 5% వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ఏటకి కూడా ₹1 తగ్గించకుండా లేఖ రాశారు కదండి, అలాగే ఇక్కడ నుంచి లేఖ రాస్తున్నాం మేమని చెప్పని లేఖలు కూడా రాస్తున్నారు. మరోవైపు ఇక్కడ నుండి అప్సడా కానీ ఏమన్నా మీకు చేయూతనిస్తున్నాయి అసలు? అప్సడా చేయూత ఏమిస్తుందండి? అప్సడా వైస్ చైర్మన్ ఆనందం రామలింగారెడ్డి గారు కానివ్వండి, బీరం మస్తాన్ రావు గారు కానివ్వండి, వీళ్ళందరూ చేసేది ఏమీ లేదు సార్. ఏముందండి ఇప్పటికి ఏమీ లేదు. ఇప్పటికి ఈ మధ్యకాలం మా రైతు సంఘాలు డిమాండ్ చేస్తుంటే మా జే ఆక్వా సంఘం కానివ్వండి, మా వీరాశ్రమం తులసిరాంబాబు గారి ఆధ్వర్యంలో కానివ్వండి డిమాండ్ చేస్తుంటే ఏదో మొక్కుబడిగా కన్నీటి తుడిసే సరిగానే వాళ్ళు చేస్తున్నారు తప్ప ఏమాత్రం ఈ లేఖల వల్ల కానీ బీరం మస్తానరావు గారు రాజీనామా చేశారని అంటంలో కానీ దీనివల్ల రైతుకి ప్రయోజనం చేకూరేది ఏమీ లేదు. మా యూనియన్లు అందరూ కూడా మా సంఘ నాయకులందరూ వెళ్తే వాళ్ళు ఇచ్చే గౌరవం ఎటువంటిదంటే ట్రేడర్స్కి ఏదో నష్టం జరిగిపోతుంది, ఏదో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని ఎంతసేపు మా నాయకులు గొంతు నొక్కి ఎంతసేపు ట్రేడర్స్కి లబ్ధి చేకూర్చే విధంగా ఈ నాయకులు ఆనం నామరెడ్డి గారు కానివ్వండి, రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి వీళ్ళందరూ చేసే చర్య తప్ప ఇందులో రైతుకి మేలు ఎక్కడుంది? ఇవాళ సుంకం తగ్గిపోయింది, సుంకం 26 సుంకం వేసారు ట్రంప్ గారు అని చెప్పి సుంకం వేసినా ఇంకా జీవో కూడా రాకుండానే ఇక్కడ అందరూ కూడా ట్రేడర్స్ మొత్తం ఈ సిండికేట్ అందరూ కూడా ఇంకా 2 రోజుల ముందే రేట్లు తగ్గించేయడం కొనడం మొదలుపెట్టారు. మరి రేట్లు తగ్గించేసి కొంటుంటే ఆయన ట్రంప్ నేను సుంకం ఎత్తేసాను 90 రోజులు విరామం ఇచ్చానని చెప్పారు. మరి రేట్ ఎక్కడండి? ట్రంప్ సుంకానికి ముందు ₹260 ఉంది. మరి సుంకం ఎత్తేసిన వెంటనే ఆ ₹260కి గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వాళ్ళని ఒత్తిడి చేసి రైతు పక్షాన్ని నిలిచేయనని చెప్పి చర్య తీసుకుని కొనిపించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి పరిస్థితి కనబడుతుంది. చూస్తే కనుక అయితే గతంలో చూస్తే కరోనా సంక్షోభ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో కూడా చూస్తే కనుక ఆక్వా రైతుకి సంబంధించి వెన్నుదన్నుగా నిలిచారు. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 10 నెలల కాలంలో కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతాంగం సంబంధించి పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్నా కానీ ఎవరైతే ఫీడ్కి సంబంధించి కానీ సీడ్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్టర్లు కూడా పూర్తిగా సిండికేట్గా మారి రైతును కూడా దోచుకుంటున్నారు. పూర్తి స్థాయిలో తమకు సంబంధించి అయితే రొయ్యకి సంబంధించి గిట్టుబాటు ధర కానీ ఫీడ్కి సంబంధించినటువంటి ధరలు కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. లేని సమయంలో తమకు క్రాప్ హాలిడే చరణ్యం అని చెప్పి అన్నదాతలు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, పాలకొల్లు నుంచి.